మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల వార్తలు మీకు అందించబడుతూ ఉంటాయి. సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న ఒక హృదయాన్ని కదిలించే ఘటన ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం, దయ, క్షమాగుణంపై చర్చకు దారితీసింది. తన కుమారుడిని హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురైన యువకుడిని బాధితుడి తండ్రి ఎలాంటి షరతులు లేకుండా క్షమించి ఉరిశిక్ష నుంచి తప్పించడంతో ఈ ఘటన విశేషంగా నిలిచింది. నివేదికల ప్రకారం హత్య కేసులో దోషిగా తేలిన ఒక యువకుడిని కోర్టు మరణశిక్ష విధించింది. శిక్ష అమలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉరిశిక్ష అమలుకు కేవలం 15 గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హత్యకు గురైన యువకుడి తండ్రి స్వయంగా దోషి కుటుంబాన్ని కలుసుకొని ప్రతీకారం కోసం కాకుండా క్షమాభిక్ష ప్రకటించాడు. దోషి కుటుంబం భారీ మొత్తంలో పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది అని సమాచారం. అయితే బాధితుడి తండ్రి ఆ ఆర్థిక సాయాన్ని తిరస్కరిస్తే నా కుమారుడి రక్తానికి ధర లేదు, నేను అల్లాహ్ కోసం క్షమిస్తున్నాను, నా ప్రతిఫలం అల్లాహ్ వద్దే ఉంది అని పేర్కొన్నట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. బాధిత కుటుంబం ఇచ్చిన క్షమాభిక్షతో దోషికి విధించిన ఉరిశిక్ష నిలిపివేయబడింది. తీవ్ర విషాదాన్ని, ఆవేదనను క్షమతో అధిగమించిన ఈ ఘటన సౌదీ అరేబియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని భావోద్వేగానికి గురిచేసింది. మానవత్వం, దయా, క్షమాగుణం ఎంత గొప్పవో చాటి చెప్పిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలు మరియు అధికారిక ప్రకటనపై స్థానిక వర్గాల నుంచి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన ప్రతీకారం కంటే క్షమ గొప్పది అనే సందేశాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. أما ياسر والله اللي اعتقلت في هذا اليوم أنا اللي بسلم. لا والله ما تنزلين. أنا اللي అల్ బురైమి గవర్నరేట్ లోని అల్ బురైమి, మహదా మరియు అల్ సినైవా విలాయత్లో RO6 మిలియన్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఈ ప్రాజెక్టులు గవర్నరేట్ లో మౌలిక సదుపాయాలు, సేవా కార్యక్రమాలు మరియు పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు. అలాగే పట్టణ రూపాన్ని మెరుగుపరచడం, సేవల సామర్థ్యాన్ని పెంచడం, పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు సమాజ అవసరాలకు అనుగుణంగా ఉన్నత నాణ్యత గల సౌకర్యాలను అందించడం ద్వారా అదనపు విలువలను సృష్టించేలా ఈ ప్రాజెక్టులు రూపొందించినట్టుగా తెలిపారు. ఇక గవర్నరేట్ లో ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి మరియు పర్యాటక రంగాన్ని ఉత్తేజపరచడానికి దోహదపడే ప్రాజెక్టులలో స్ట్రీట్ పార్కింగ్ స్థలాలు, ఫౌంటైన్లు, వాకింగ్ ట్రాక్స్ మరియు కూర్చునే ప్రదేశాలు వంటి సేవా ప్రాజెక్టులతో పాటు RO1.8 మిలియన్ల వ్యయంతో అభివృద్ధి చేయబడుతున్నట్టుగా ఒక కృత్రిమ సరస్సు ప్రాజెక్టు కూడా ఉంది. ఆల్ బురైమి మున్సిపాలిటీ భవనం RO8,000 వ్యయంతో వన్ స్టాప్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఇంజాజ్ హాల్ ను సందర్శకులకు సేవలు అందించే ఒక సమీకృత కేంద్రంగా మార్చనున్నారు. BAPCO ఎనర్జీ సహకారంతో బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ బహ్రెయిన్ ఉత్తర జిల్లాల్లో కొనసాగుతున్న సముద్ర సర్వే ప్రాజెక్టు గురించి జాలర్లు, పడవ యజమానులు మరియు సముద్ర వినియోగదారులకు అవగాహన కల్పించడానికి మహరాక్ ఫిషింగ్ పోర్ట్ వద్ద ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజా మారిటైమ్ చార్ట్ ప్రకారం 2 నెలల పాటు అమలులో ఉండే ఈ సర్వే సురక్షితమైన నావిగేషన్ మరియు ప్రాజెక్ట్ సజావుగా అమలు అయ్యే విధంగా చూడడం ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా ఉంది. ఇక వర్క్ ఏరియా ప్రాంతానికి సమీపంలో సురక్షితమైన వేగాన్ని పాటించడము మరియు సర్వే పరికరాలకు ఎలాంటి సమీపానికి వెళ్లకుండా ఉండడంతో ప్రాముఖ్యతను అధికారులు తెలియజేశారు.
వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఫుజైరా ఎమిరేట్ వ్యాప్తంగా ఎయిర్ కండిషన్స్ యూనిట్ల వాడకం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్ ఓవర్లోడ్ పై కూడా నివాసితులకు ఎమిరేట్ సివిల్ డిఫెన్స్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఎమిరేట్ లో సంభవించే మొత్తం అగ్ని ప్రమాదాలలో సుమారు 70% గృహ సంబంధితమైనవని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో భద్రతా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫుజైరా స్టాటిస్టిక్స్ సెంటర్ గణాంకాల ప్రకారం గత ఏడాది కాలంలో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారి సంఖ్య 60% తగ్గింది అని, మరణాలు 0గా నమోదయ్యాయి. అయితే వేసవి కాలంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నప్పుడు నివాసితులు తమ ఏసీ సిస్టమ్స్ సర్వీసింగ్ చేయించకుండా గృహ పవర్ బోర్డులను ఓవర్లోడ్ చేయడం కొనసాగిస్తే త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది అని అత్యవసర సేవల విభాగం హెచ్చరిస్తోంది. విస్తృతమైన ముందు జాగ్రత్తతో కూడిన భద్రతా చర్యల ఫలితమే ప్రమాదాలు మరియు ప్రాణ నష్టం తగ్గడానికి కారణము అని ఫుజైరా సివిల్ డిఫెన్స్ కు చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. వేసవి ఎండలు ముదిరే కొద్దీ కూలింగ్ యూనిట్లపై అధిక విద్యుత్ ఒత్తిడి కారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు గణనీయంగా పెరుగుతుంది అని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, వెంటనే ఏసీ నిర్వహణను ఏర్పాటు చేసుకోవాలి అని, నాసిరకంగా విద్యుత్ కేబుళ్లను మార్చుకోవాలి అని సూచించారు. ముఖ్యంగా రెసిడెన్సీ భవనాలకు సమ్మర్ అత్యధిక ప్రమాదకరము అని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. బయట వేడి పెరిగే కొద్దీ పాత ఏసీ కంప్రెషర్లు అపార్ట్మెంట్లు మరియు విల్లాలను చల్లపరచడానికి ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తున్నాయని, దీని వలన సర్వీస్ చేయని వైరింగ్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అని గణాంకాల ప్రకారం ఫుజైరా సివిల్ డిఫెన్స్ పరిష్కరించిన మొత్తం 145 అగ్ని ప్రమాద ఘటనల్లో అత్యధికంగా 102 కేసులు నివాస గృహాల్లోనే సంభవించినట్టుగా పేర్కొంది. ఇక సీజనల్ విద్యుత్ అగ్ని ప్రమాదాల పెరుగుదలను నివారించడానికి పౌర రక్షణ బృందాల అధిక జనసాంద్రత మరియు నివాస భవనాలు మరియు పాత పరిసర ప్రాంతాల్లో నిరంతరము తనిఖీలు నిర్వహించారు అని పేర్కొన్నారు. ఇంటి యజమానులు మరియు రెంటర్స్ కూడా ఇద్దరు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలి అని పౌర రక్షణ అధికారులు కోరుతున్నారు. ఇంటి యజమానులు వెంటనే ఏసీ కంప్రెషర్ తనిఖీలను చేయించుకోవాలి అని, ఖాళీ గదుల్లో కూలింగ్ యూనిట్లను నిరంతరాయంగా నడపకుండా ఉండాలి అని, తక్కువ నాణ్యత గల ఎక్స్టెన్షన్ కార్డులను వాడకాన్ని నిలిపివేయాలి అని సూచించారు. కువైట్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో 2200 మందికి పైగా భాగస్వామ్యం ఏర్పడింది. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల కోసం స్మలియాలోని బౌలేవార్డ్ పార్కులో 2200 మందికి పైగా యోగా ఔత్సాహికులు సమావేశమయ్యారు. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, యోగా సాధకులు, భారతీయ సమాజ సభ్యులు మరియు ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించేవారు పాల్గొన్నారు. ఇక కువైట్ లోని భారత రాయబార పరిమితి త్రిపాఠి మాట్లాడుతూ, ఈ ఏడాది ఇతివృత్తమైన ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా గురించి వివరించారు. అన్ని వయసుల వారికి శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత మరియు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించడంలో యోగా పోషించే పాత్రను వివరించారు. కువైట్ లో యోగాకు పెరుగుతున్న ఆదరణను రాయబారి అభినందించారు. అలాగే ఆ దేశంలో యోగాను ప్రోత్సహించడంలో షైఖా అలీఖాన్ జాబర్ అల్ సభా చేసిన కృషిని కూడా ఆయన కొనియాడారు. ఇక కువైట్ అంతటా కూడా 40కి పైగా ముందస్తు యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి అని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు. వీరిలో కువైట్ యోగా కమిటీ అధ్యక్షురాలు షైఖా అలియాల్, ఇక జాబర్ అల్ సభా, ఇండోనేషియా రాయబారి మరియు ఆసియా రాయబారుల బృందం డీన్ అయిన శ్రీమతి లీనా మరియానా, కువైట్ మరియు జీసీసీ ప్రాంతీయ కార్యాలయంలో యుఎన్ హబిటాట్ మిషన్ అధిపతి డాక్టర్ అమీరా అల్ హసన్ ఉన్నారు. వీరితో పాటు దౌత్యవేత్తలు, కువైట్ ప్రభుత్వ ప్రతినిధులు, యోగా సాధకులు మరియు ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు కూడా ఉన్నారు. గత ఏడాది ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త అమెరికా అధ్యక్ష విమాన పరీక్షలను పూర్తి చేసుకుంది. ఈ సమ్మర్లోని ప్రజల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతుంది అని అమెరికా వైమానిక దళం ప్రకటించింది. వైమానిక దళానికి చెందిన VC-25B బ్రిడ్జ్ విమానం మార్పులు మరియు విమాన పరిరక్షలు అధికారికంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం దీనికి పెయింటింగ్ ప్రక్రియ జరుగుతోంది అన్నారు. ఈ సమ్మర్ లో రెడ్, వైట్ మరియు బ్లూ కలర్స్ తో కొత్త అలంకరణతో ఈ విమానం బయటికి రావడానికి ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతుంది అని అమెరికా వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షిస్తున్న జనరల్ డేల్ వైట్ మాట్లాడుతూ, ఈ జెట్ విమానం లోపల భాగంలో పెద్దగా మార్పులేమీ చేయలేదు అని చెప్పుకొచ్చారు. 2003 తర్వాత తొలిసారిగా ఒక అమెరికా అధ్యక్షుడు ఖతార్ ను సందర్శించడం మొదటి
మొదటిసారిగా గల్ఫ్ ప్రాంత పర్యటనలో భాగంగా దోహాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఖతార్ లో ఈ బోయింగ్ 747 విమానాన్ని బహుమతిగా ఇచ్చింది. ఇక ఖతార్ లో ఆయన పర్యటన సందర్భంగా దోహా మరియు వాషింగ్టన్ మధ్య కనీసం $1.2 ట్రిలియన్ విలువైన ఒప్పందాలు కుదిరాయి. తాను ఉపయోగిస్తున్న విమానాలు పాతదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు శ్రేణి కూడా బోయింగ్ 747 రకానికి చెందినవే. ఇవి దాదాపు 4 దశాబ్దాల క్రితం అంటే అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హయాం నాటివి. 1953లో డ్వైట్ ఐసెన్ హోవర్ ప్రయాణిస్తున్న అధ్యక్ష విమానం అదే గుర్తింపు సంఖ్య గల ఒక వాణిజ్య విమానం ప్రయాణిస్తున్న గగనతలంలోకి ప్రవేశించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ 1 అనే కాల్ సైన్ ను కూడా మొదటిసారిగా అనధికారికంగా ఉపయోగించారు. 1962లో దీనిని అధికారికంగా స్వీకరించారు. అదే సంవత్సరం అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెడ్నీ ప్రత్యేకంగా అధ్యక్షుల ఉపయోగం కోసం నిర్మించిన జెట్ లో ప్రయాణించిన మొదటి యుఎస్ అధ్యక్షుడిగా నిలిచారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.